పూల సాగు ప్రగతి వైపు పయనిస్తోంది. స్థానిక మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్లు రెండూ పూల రైతులను ఆకర్షిస్తున్నాయి. ప్రణాళికాబద్ధంగా అందుకున్న రైతులు వారి స్థాయిని బట్టి లాభాలు గడిస్తున్నారు. మార్కెట్ ఏదైనా నాణ్యత, మార్కెట్ అవసరాలపై ఉత్పత్తిదారులు దృష్టి పెట్టాలి. మరి ఇవాల్టి నేలతల్లిలో పూల సాగులో లాభాలు తెచ్చిపెడుతున్న జర్బరా సాగును ఏ విధంగా చేపట్టాలో తెలుసుకుందాం. పాలీహౌస్లో వ్యాపార సరళిలో పండించే కట్ ఫ్లవర్స్లలో గులాబీ, చామంతి, కార్నేషన్, జర్బరా చెప్పుకోదగ్గవి. ఈ పూలు సంవత్సరం పొడవునా లభించడమే కాకుండా ఉత్సవాలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో మిగతా పూల కన్నా ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నాయి. జర్బరా పూల పంటను సాగు చేసే రైతులు ఏడాదిన్నరలోనే పెట్టుబడిని వెనుకకు తీసుకోవడమే కాక వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకుంటాయి. మరి పాలీహౌజ్లలో జర్బరా సాగు చేయాలంటే ఏ నేలలో అనుకూలం? బెడ్ల తయారీ ఏ విధంగా చేయాలి? మొక్కల ఎంపిక విషయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. వాతావరణంలో తేమ తక్కువగా ఉండి పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో ఎక్కువ మార్పులేని ప్రాంతాల్లో జర్బరా పూల సాగు అనుకూలం. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో రైతులు జర్బరా ఎక్కువగా సాగు చేస్తున్నారు. పాలీహౌస్లలో పూల సాగుకు ముందుగా చేయాల్సిన, పాటించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకుంటే రైతులు నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉంది. పాలీహౌస్ నిర్మించేందుకు గాలి, వెలుతురు మంచిగా ఉండి మురుగునీరు ఇంకే స్వభావం గల తేలికపాటి గరపనేలను ఎంపిక చేసుకోవాలి. నల్ల నేలలను, రాతి నేలలు పనికిరావు. పాలీహౌస్ ఏ దిశలోనైనా నిర్మించుకోవచ్చు. కానీ ఎక్కువ విస్తీర్ణంలో పాలీహౌస్ను నిర్మించాలనుకున్న రైతులు ఉత్తర, దక్షిణ దిశలో నిర్మించుకుని ఈశాన్యంలో దారి ఏర్పరచుకుంటే గాలి, వెలుతురు ప్రతి మొక్కకు సులభంగా లభిస్తాయి. మట్టి మిశ్రమాన్ని 2 నుంచి 3 సార్లు కలిగి దున్ని తర్వాత బెడ్లను తయారు చేసుకోవాలి. ఈ బెడ్స్ ఉత్తర, దక్షిణం కానీ తూర్పు, పడమర దిశలో కానీ చేసుకోవచ్చు. బెడ్స్ 60 నుంచి 70 సెంటీమీటర్ల వెడల్పు, 30 నుంచి 40 సెంటీమీటర్ల ఎత్తు, 2 బెడ్స్ మధ్య 30 నుంచి 40 సెంటీమీటర్ల కాలిదారి ఉండే విధంగా తయారు చేయాలి. బెడ్స్ తయారీకి ముందుగా 560 చదరపు మీటర్ల పాలీహౌస్లో 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ బెడ్పై వెదచల్లి బెడ్స్లో కల్పించాలి. మొక్క నాటే ముందు బెడ్స్ తయారీ చివరి దశలో 1 చదరపు మీటరు పొడుగు బెడ్స్ను నత్రజని, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎరువుల్ని 3:3, 1:1 నిష్పత్తిలో 150 గ్రాముల మిశ్రమాన్ని వేసి 15 సెంటీమీటర్ల లోతు వరకు బెడ్స్లో కలియబెట్టాలి. చివరగా 3 నుంచి 5 సెంటీమీటర్ల కోకోపిట్ను పరిచి నీరివ్వాలి. మన దేశంలో జర్బరా మొక్కలు పూణే, కోయంబత్తూర్, బెంగళూరులలో అందుబాటులో ఉన్నాయి. అక్కడ లభించే కొన్ని రకాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మంచి దిగుబడినిస్తున్నాయి. ఔత్సాహిక రైతులు కొత్త రకాలను ఎంచుకోవడం కంటే ప్రస్తుతం సాగులో ఉన్న రకాలను ఎంచుకుంటే దిగుబడుల్లో లోటుపాట్లు రావు. 4 నుంచి 5 రకాల రంగుల రకాలను మాత్రమే ఎంచుకోవాలి. వీటిలో ఎరుపు, పసుపు, ఆరెంజ్, పింక్, వైట్, పర్పుల్ రకాలకు మంచి మార్కెట్ ఉంటుంది. 560 చదరపు మీటర్ల పాలీహౌస్లో నాటేందుకు 3000 మొక్కలు అవసరమవుతాయి. మొక్కలు నాటిన తర్వాత 45 నుంచి 60 రోజుల్లో పూలొస్తాయి. జర్బరాను ఆగస్టు నుంచి నాటుకోవచ్చు. కానీ మార్కెట్ డిమాండ్ ఉన్న సమయానికి పూలు కోతకొచ్చే విధంగా, అంటే డిమాండ్కు 60 రోజుల ముందుగా మొక్కలు నాటితే
మొదటి కోతలోనే రైతు మంచి లాభం పొందవచ్చు. మొక్కలను రెండు వైపులా 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో త్రిభుజాకారంలో 2 సాళ్లలో ముందుగా చేసిన రంధ్రాలలో నాటుకోవాలి. మొక్క మొగిని మట్టిలోకి పోకుండా జాగ్రత్త వహించాలి. మొక్క మొగిని మట్టిలోకి లోతుగా నాటితే మొగి కుళ్ళి మొక్కలు చనిపోతాయి. మొక్క నాటిన వెంటనే 2-3 వారాలు శిలీంద్రనాశిని మందుల్ని మొక్కకు 50 మిల్లీలీటర్ల చొప్పున ఇవ్వాలి. తర్వాత పాలీహౌస్లో గాలిలో తేమ 65 నుంచి 70% ఉండేలా చూసుకోవాలి. పాలీహౌస్ పై భాగాన ఉన్న హెడ్ నెట్లను 30 రోజుల వరకు పగలు మూసి ఉంచాలి. జర్బరా పూల సాగు కోసం పాలీహౌస్లలో వాతావరణం ఎలా మెయింటైన్ చేయాలి? ఉష్ణోగ్రతలు ఎలా నియంత్రించాలి? నీటి యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలి? ఎరువులు ఏ మోతాదులో వేయాలి? అధిక దిగుబడులు సాధించాలంటే రైతు పాటించాల్సిన నియమాలేంటి? ఇప్పుడు చూద్దాం. పాలీహౌస్లో ఉష్ణోగ్రత, గాలిలో తేమ నియంత్రించడం వల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది. ఫలితంగా ఎక్కువ మార్పులు రాకుండా పూల దిగుబడి పెంచుకోవచ్చు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో గాలిలో తేమ అతి తక్కువగా, ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో పాలీహౌస్లో ఉష్ణోగ్రత తగ్గించాలి. ఈ విధంగా చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఒకవేళ ఉష్ణోగ్రత నియంత్రించలేని పరిస్థితుల్లో మొగ్గలను తుంచడం వల్ల మొక్కలని వేసవిలో కాపాడుకోవచ్చు. వేసవిలో పొడి వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చే తామర పురుగులు, ఎర్రనల్లి ఆశించి మొక్కలు బలహీనమవుతాయి. శీతాకాలంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి పూల దిగుబడి తగ్గుతుంది. ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీ సెంటీగ్రేడ్కు ఉంచడానికి పై భాగాన ఉన్న పాలిఫిల్మ్లను సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మూసి ఉంచితే రాత్రి ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల్ని నివారించవచ్చు. మొక్కలు నాటిన 15 నుంచి 20 రోజుల వరకు మొక్క పెరుగుదల కనిపించే వరకు రోజ్ క్యాన్ ద్వారా మొక్క మొదట నీరు అందించాలి. తర్వాత డ్రిప్ ద్వారా నీరివ్వాలి. ఇన్లైన్ డ్రిప్ పద్ధతి కంటే ప్రతి మొక్కకు డ్రిప్పర్ అమర్చడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. మొక్క పెరుగుదల, పూల దిగుబడిని అనుసరించి రోజుకు 700 నుంచి 1000 లీటర్లు నీరు 3000 మొక్కలకు అవసరం. వేసవిలో ఎక్కువగా, శీతాకాలంలో తక్కువగా నీటి వినియోగం ఉంటుంది. జర్బరా మొక్కలు నాటిన 60 రోజుల నుంచి పూల దిగుబడినిస్తాయి. అందువల్ల మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎరువులు అన్ని వేళలా మొక్క పెరుగుదలను అనుసరించి ఎరువుల్ని అందించాలి. ఈ ఎరువుల్ని మోనోపొటాషియం ఫాస్ఫేట్, కాల్షియం నైట్రేట్, మెగ్నీషియం నైట్రేట్ రూపంలో ఇవ్వాలి. వీటిని వారంలో 4 నుంచి 5 రోజులకు విభజించి ఇవ్వాలి. పాలీహౌస్లో జర్బరా సాగులో అంతర కృషి తప్పనిసరి. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడే అన్ని విధాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మొక్కకు కావలసిన ఎరువులను సమయానుకూలంగా అందిస్తే పంట ఆరోగ్యంగా వస్తుంది. మొక్క జీవితకాలాన్ని పెంచవచ్చు. మొక్కలు నాటిన తర్వాత వారం రోజుల్లోనే కొత్త చిగురొచ్చి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మొక్కలు నాటిన 3 వారాల తర్వాత మొక్క కదలకుండా బెడ్ మీద ఉన్న మట్టిని గుల్లగా చేయాలి. ఇలా చేయడం వల్ల వేర్లకు గాలి అంది నలువైపులా వ్యాపిస్తాయి. దీనికోసం మొక్కలు పాలీహౌస్లో ఉన్నంతకాలం 30 రోజులకు ఒకసారి బెడ్లపై మట్టి 5 నుంచి 10 సెంటీమీటర్ల లోతు కనిపించాలి.
మొక్క పెరుగుతున్నప్పుడు క్రింది ఆకులు పండుబారటం లేదా ఎండిపోవటం జరుగుతుంది. ఆకులు వాడిన వెంటనే ఆకు తొడిమను వదిలిపెట్టి పత్రాన్ని మాత్రం కత్తిరించి తీయాలి. కొద్ది రోజులకు ఆకు కూడా వాడిపోతుంది. ఆ ఎండిన వాటిని తొలగించాలి. జర్బరా మొక్కకు ఏ సమయంలోనైనా 16 నుంచి 22 మంచి ఆరోగ్యంగా ఉన్న ఆకులు ఉంచి ముదిరిన పండుబారిన ఆకుల్ని కింది నుంచి ఆకు సగభాగం వరకు కత్తిరించి తీయాలి. ఆ ఆకులు పండినా కూడా తరువాత తీసేయాలి. నత్రజని ఎరువులు అధికంగా ఇచ్చినప్పుడు ఆకులు వెడల్పుగా పెరిగి మొక్కలు పైకి రాకుండా కిందికి నొక్కి ఉంచుతాయి. అటువంటి సమయంలో ఆకులను పక్కకు వంచి పూల కాడల్ని పైకి పెరిగే విధంగా చేయాలి. ఆకులు తీసివేసేటప్పుడు గట్టిగా లాగకూడదు. ఒకవేళ లాగితే మొక్క కాలి పిలకలు ఊడి వచ్చే అవకాశం ఉంటుంది. వేసవిలో మొక్కల పెరుగుదల తగ్గుతుంది. ఆకులు త్వరగా పండుబారుతాయి. అందువల్ల ఉష్ణోగ్రతలు ఎక్కువగాను గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో వేసవిలో ఆకు తీయకూడదు. పండిన ఆకులు మాత్రం తీయవచ్చు. మొక్కలు నాటిన ప్రతి 6 నెలలకు సేంద్రియ ఎరువులు, వర్మీ కంపోస్ట్, జీవన ఎరువులు, ట్రైకోడెర్మావిరిడి, పిఎస్పిలను బెడ్స్ పై వేసుకుని కల్పించాలి. ఇలా సంవత్సరానికి 2 సార్లు సేంద్రియ ఎరువుల్ని ఇవ్వడం వల్ల మొక్క జీవితకాలాన్ని పెంచవచ్చు. మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు పూల కాడలు పక్కకు వాలే అవకాశం ఉంది. పూల కాడలు నిటారుగా పెరిగేందుకు వీలుగా బెడ్ పక్కన కర్రలు పాతి మెత్తటి దారాన్ని బెడ్కు ఇరువైపులా 0.75 మీటర్ల ఎత్తులో కడితే పూలు ఈ దారంపై వాలి నష్టం జరగదు. పూల నాణ్యత బాగుంటుంది. వేసవిలో మొక్కలు కాల్షియం తీసుకోకపోవడం వల్ల పూత కాడలు బోలుగా ఉండి నిలబడవు. అందువల్ల నత్రజనిని ఇవ్వడం తగ్గించి కాల్షియం ఇచ్చే మోతాదును 2 దపాలుగా ఇస్తూ ఉష్ణోగ్రతల్ని నియంత్రిస్తే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో మొక్కలపై నీరు చిమ్మినా ఆకులపై లవణ సాంద్రత పెరిగి ఆకులు మాడిపోతాయి. అందువల్ల బెడ్స్ పైన పక్కలు కాలిపాటిలో నీరు చిమ్మి ఉష్ణోగ్రతలు తగ్గించాలి. అయితే మొక్కలు తడవకుండా చూసుకోవాలి. జర్బరా పూల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు పాటిస్తే సంవత్సరం పొడవునా పూల దిగుబడి సాధించవచ్చు. వాతావరణంలో మార్పులు, చీడపీడలు వచ్చినప్పుడు దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రైతు పంటపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పూలు కోతకొచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దిగుబడి సస్యరక్షణ చర్యలను ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కలు నాటిన 30 రోజులకు పిలకలు బాగా వృద్ధి చెందిన తర్వాత మొక్కల్ని పూలకు వదలాలి. మొక్కలకు 15 నుంచి 20 ఆకులు వచ్చిన తర్వాత పూ మొగ్గలు పెరగటానికి అవకాశం కల్పించి ఆకులు లేని చోట మొక్కల్లో పూ మొగ్గల్ని తుంచివేయాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సంవత్సరం పొడవునా పూలు పూస్తాయి. వాతావరణంలో మార్పులు, చీడపీడలు ఉన్నప్పుడు దిగుబడులు తగ్గుతాయి. పూలు సాయంత్రం కానీ ఉదయం కానీ పువ్వు మధ్య భాగంలో అన్ని పూరెక్కలు విచ్చుకున్న వాటిని కొయ్యాలి. జర్బరా పూలు కోసిన తర్వాత కొత్తగా విచ్చుకోవు. పూలను కాడతో సహా పట్టుకుని పక్కకు వంచితే పూల కాడలు విరిగిపోతాయి. ఈ పూలను వెంటనే నీరు ఉన్న బకెట్లో ఉంచుకోవాలి. లేకపోతే పూలు వాడిపోయే అవకాశం ఉంది. కోసిన పూలను ప్లాస్టిక్ కవర్లో ఒక పువ్వు తలను మాత్రం ఉంచి కాడలను మెత్తగా ఉన్న రబ్బర్ బ్యాట్స్తో కట్టాలి. ఒక కట్టకు 10 పూలు ఒకే రంగు లేదా వివిధ రంగులకు సంబంధించిన వాటిని ఉంచాలి.
మార్కెట్కు వెళ్లే వరకు వీటిని నీటి నుంచి వేరు చేయకూడదు. మొక్కలు నాటిన 3 నెలల తర్వాత 560 చదరపు మీటర్ల పాలీహౌస్ నుంచి రోజుకు 250 నుంచి 300 పూలను కొయ్యవచ్చు. ఏడాదికి ఈ పూల దిగుబడి 85 నుంచి 90 వేల పూలను పొందవచ్చు. పాలీహౌస్లో వచ్చిన చీడపీడలు నివారించడం మంచిది. పాలీహౌస్లో తక్కువ స్థాయిలో రోగాలు కనిపించిన తర్వాత ఇతర మొక్కలకు సోకటానికి అవకాశం ఉంది. మొక్కల పై భాగాన తేమ, నీటి బిందులు ఎక్కువగా ఉంటే శిలీంధ్ర బీజాలు ఆకులపై త్వరగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. జర్బరా పూలకు వేరుకూళ్లు తెగులు, ఆకుమచ్చ తెగులు, తామర పురుగులు, ఎర్రనల్లి, తెల్లదోమ ఎక్కువగా సోకుతాయి. పురుగు సోకిన తర్వాత తెగుళ్ళొచ్చినప్పుడు మందులను పిచికారీ చేసుకునే కంటే ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మరి ఈ పంటలో తెగుళ్లను, పురుగులను ఏ విధంగా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేరుకుళ్ళు తెగులు సోకితే ఆకులు పండుబారి కాండం, వేర్లు నల్లబడతాయి. పూలకు కూడా ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. అధిక తేమ ఉన్న సమయంలో ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. చివరకు మొక్కలు చనిపోతాయి. దీని నివారణకు మొక్కల దగ్గర నీరు నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త పడాలి. తర్వాత రోగం సోకిన మొక్కలకు మెటలాక్సిల్ 0.5 గ్రాములు లేక బెనోమిల్ 2 గ్రాములు, కాప్టాన్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మొక్క చుట్టూ 50 మిల్లీలీటర్లు పోస్తే మంచి ఫలితముంటుంది. మొక్క కోలుకునే వరకు 8 రోజులకు ఒకసారి మందుల్ని మార్చి వాడొచ్చు. ఈ సమయంలో రోగమొచ్చిన బెడ్స్కు నీరు ఆపి మిగిలిన మొక్కలకు విడివిడిగా నీరివ్వాలి. బెడ్స్ కలియబెట్టడం వల్ల మట్టి త్వరగా ఆరి మొక్కలు త్వరగా కోలుకుంటాయి. ఆకులపై గోధుమ రంగు మచ్చలు కనిపిస్తే ఆకుపచ్చ తెగులు వచ్చినట్లు గమనించాలి. ఆకులు వాడి చివరకు ఎండిపోతాయి. నివారణకు అలియట్ 0.5 గ్రాములు లేక బెనోమిల్ 2 గ్రాములు లేక మెలోడీ 0.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినా మంచి ఫలితముంటుంది. వేసవిలో ఈ రోగం ఎక్కువగా కనిపిస్తుంది. పేనుబంక పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, మొగ్గల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు, పూలు ఎండిపోతాయి. నివారణకు ఎసిఫేట్ 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు తెల్లదోమ ఆకుల నుంచి రసం పీల్చి నష్టపరుస్తాయి. వీటిని నివారించేందుకు పాలీహౌస్లలో గమ్ అట్టల్ని 1 మీటర్ ఎత్తులో కట్టించినా మంచి ఫలితముంటుంది. దీని నివారణకు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు లేక ఎసిఫేట్ 2 గ్రాములు లేక ఎసిటామిప్రిడ్ 0.3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. తామర పురుగులు జర్బరాలో ఎక్కువగా నష్టం కలిగిస్తాయి. ఈ పురుగులు ముఖ్యంగా పూరెక్కలపై రసం పీల్చడం వల్ల తెల్లటి చారలు ఏర్పడతాయి. పూల ఆకారం దెబ్బతింటుంది. ఆకులపై వెండి రంగులో మచ్చలు, ఆకు తొడిమలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగులు ఆశిస్తే మొక్కల పెరుగుదల లోపించి గిడిసబారి చనిపోయే ప్రమాదం ఉంది. పూల మార్కెట్కు పనికిరావు. ఈ పురుగులు ముఖ్యంగా చలికాలంలో, వేసవికాలంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు వృద్ధి చెందుతాయి. వీటి నివారణకు ముందుగా పాలీహౌస్లో తేమ శాతం 65% వరకు వృద్ధి చేసి ఈ మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లేక ఎమిడాక్లోప్రైడ్ 1.25 మిల్లీలీటర్లు లేక స్పైనోసాట్ 0.3 మిల్లీలీటర్లు, థయామిథాక్సమ్ 0.4 గ్రాములు లీటర్ నీటిలో కలిపి మార్చి కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. తామర పురుగుల తర్వాత జర్బరాలో ఎక్కువ నష్టం కలిగించేది ఎర్రనల్లి. ఈ పురుగులు ముందుగా ఆకుల క్రింది భాగంలో రసం పీల్చడం ద్వారా పడవ ఆకారంలో వెనకకు వంగుతాయి. పూలు సరిగా విచ్చుకోవు. ఇవి వేసవిలో, చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. దీని నివారణకు డయాఫెన్థూరియం 1.5 గ్రాములు, ప్రోపర్గైట్ 2 మిల్లీలీటర్లు, క్లోర్ఫెన్పైర్ 1.5 మిల్లీలీటర్లు లేక మిటిగేట్ 1.5 మిల్లీలీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పూల ఉత్పత్తిదారులకు మంచి ఎగుమతి అవకాశాలున్నాయి. అయితే నిబద్ధత, నాణ్యత, పరిమాణం, విశ్వసనీయతల ఆధారంగా ఇవి నిర్ణయించబడుతుంటాయి. తాజా పూలకు రోజురోజుకు పెరిగే ప్రాధాన్యతను పూల రైతులు గుర్తించాలి. అంతేకాదు, నాగపూర్, కోల్కతా, అమృత్సర్, చండీగఢ్, బెంగళూరు, చెన్నై నగరాలలో పూల మార్కెట్ల డిమాండ్ పెరగటం, పూల సాగు చేస్తున్న రైతులతో నేరుగా సంబంధాల ఏర్పాటుకు ఆయా మార్కెట్లను చూడటాన్ని కూడా రైతులు దృష్టిలో ఉంచుకోవాలి. మన పొరుగు దేశాలు నేపాల్, బంగ్లాదేశ్లు నిరంతరం పూలు పంపగలిగే భారత పూల రైతుల కోసం ఆరాటపడుతున్నారు. అందువల్ల ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవటం అవసరం.